మీరు రెగ్యులర్గా డ్రింకింగ్ చేస్తుంటారా? సో అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. మై డియర్ క్లాస్మేట్స్, మీకు డ్రింకింగ్ చేసిన రోజు, ఫ్రెండ్స్తో నైట్ అవుట్ చేసిన రోజు, నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే హ్యాంగ్ అవుట్ అవుతారు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ మీరు ఒక్కరోజు నైట్ డ్రింకింగ్ చేయడం వల్ల, ఒక్క నైట్ డ్రింకింగ్ చేయడం వల్ల 10 డేస్ వరకు మీ బాడీలో కొన్ని రకాల విటమిన్ అబ్జార్ప్షన్ అనేది బ్లాక్ అవుతుంది. అంటే మీరు తీసుకున్న ఫుడ్లోంచి మీరు మంచి ఫుడ్ తీసుకుంటున్నా నేను చెప్పబోయే విటమిన్స్ అనేవి మీ బాడీకి అందట్లేదు. దానివల్ల మీకు ఓన్లీ నెక్స్ట్ డే మాత్రమే తల తిరగడము, గిడ్డినెస్, కొంచెం బాడీ పెయిన్స్ ఇట్లాంటివి అనుకుంటారు మీరు చాలామంది. కానీ ఈ ఎఫెక్ట్ 10 డేస్ వరకు ఉంటుంది. సో ఏ విటమిన్స్ అంటే ముఖ్యంగా వైటమిన్ B12, నెక్స్ట్ జింక్ అండ్ మెగ్నీషియం. జింక్ అనేది మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతుంది. సో ఎవరికైతే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతాయో ఆటోమేటికల్లీ మగవాళ్ళలో మీకు ఈ గిడ్డినెస్, డ్రౌజీనెస్, జనరల్ వీక్నెస్ అండ్ మూడ్ స్వింగ్స్, చికాకు, కోపము ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి నాట్ ఓన్లీ ఈ 3 విటమిన్స్ ఒకటే కాదు, అంటే విటమిన్ B12, మెగ్నీషియం, జింక్ అబ్జార్ప్షన్ మాత్రమే డిస్టర్బ్ అవ్వడం కాకుండా మీకు ఒక ఆల్మోస్ట్ 300 ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మీరు ఒక్క నైట్ డ్రింకింగ్ చేయడం వల్ల మీకు ఒక 10 రోజుల వరకు ఏమవుతుందంటే మీ బాడీలో ఎలాంటి న్యూరో ట్రాన్స్మిటర్, అంటే మీ నరాలకు ఏవైతే సిగ్నల్స్ వస్తాయో అవి సరిగా పనిచేయవు. నెక్స్ట్ మీ సెల్యులార్ ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ DNA రిపేర్ అనేది జరగదు అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా బ్లాక్ అవుతుంది. సో ఇన్ని రకాల అనర్థాలు అనేవి మీరు ఒక్కరోజు నైట్ డ్రింకింగ్ చేస్తేనే ఇన్ని అనర్థాలు అవుతున్నాయి. చాలామంది అంటారు, సార్ మరి నాకు ఇట్లా డయాబెటిక్ స్పైక్ అవుతుంది, డయాబెటిక్ వాల్యూస్ తగ్గట్లేదు అండ్ ఫ్యాటీ లివర్ వచ్చింది అండ్ ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి, దీంతోపాటు గిడ్డినెస్ వస్తుంది అండ్ హెడేక్స్ వస్తున్నాయి ఫ్రీక్వెంట్గా అని చెప్పేసి అంటారు. సో దీని అర్థం ఏంటంటే మీరు డ్రింకింగ్ ఓవర్గా చేస్తున్నట్టు. కాబట్టి మీరు అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి అట్లా కొద్దిగా మీకు అలవాటు ఉంటే తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఎవ్రీ వీక్ నైట్ అవుట్స్ లేకపోతే వీకెండ్స్ అని చెప్పేసి రెగ్యులర్గా మాత్రం తీసుకుంటే జాగ్రత్త. సో మీ బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా దట్ ఈజ్ లింక్డ్ టు మీ ఆల్కహాల్ కన్జంప్షన్. Okay, thank you for watching. I'm Dr. Satish Shera.